ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న పుష్ప 2తో అల్లు అర్జున్ సుకుమార్లు డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను దాదాపు 500 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఏ విషయంలోనూ తగ్గకుండా భారీగా ఖర్చు చేసిన మేకర్స్ ఐటెం సాంగ్ కోసం అంతకు మించి అన్నట్లు ఖర్చు చేయడం జరిగిందట. సాంగ్ షూటింగ్ కోసం భారీ సెట్స్ను చాలా ఖర్చు చేసి వేయడం జరిగిందట. అంతేకాకుండా ఐటెం సాంగ్కి 6లో శ్రీలీల నటించిందని గాను ఏకంగా 2 కోట్ల పారితోషికం అందించారని తెలుస్తోంది. సెట్, హీరోయిన్, పారితోషికం, ఇతర మొత్తం ఖర్చు కలిపి దాదాపుగా 5 కోట్లు దాటిందనే పుకార్లు మీడియా సర్కిల్లో షికార్లు చేస్తున్నాయి. శ్రీలీల హీరోయిన్గా 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న శ్రీలీల ఈ ఐటెం సాంగ్ చేయడం ద్వారా పుష్ప 2 సినిమా క్రేజ్ మరింతగా పెరగడం ఖాయం అనే నమ్మకంతో సుకుమార్ అండ్ టీం ఆమెను తీసుకోవడం జరిగింది. అందుకోసం శ్రీలీలకు కేవలం వారం రోజులకు గాను ఏకంగా 2 కోట్ల పారితోషికం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. సినిమా బడ్జెట్ 500 కోట్లు అన్నప్పుడు ఐటెం సాంగ్ కోసం ఆ మాత్రం ఖర్చు చేయడం తప్పేం కాదనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు ఐటెం సాంగ్ అత్యంత కీలకంగా భావిస్తున్న కారణంగా శ్రీలీలకు ఆ పారితోషికం ఎక్కువేం కాదని కొందరు అంటున్నారు. మొత్తానికి పుష్ప 2 సినిమా ఐటెం సాంగ్ గురించి రోజు వస్తున్న వార్తలు సినిమాపై అంచనాలు పెంచుతూనే ఉన్నాయి. ఈ నెల 17న పుష్ప 2 నుంచి ట్రైలర్ను విడుదల చేయబోతున్న మేకర్స్ ఆ వెంటనే ఈ పాటను సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. పుష్ప పార్ట్ 1లో ఊ అంటావా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమంత ఏ రేంజ్లో ఊపు ఊపింది. దేశవ్యాప్తంగా సమంత ఐటెం సాంగ్ అందరితో ఊ అనిపించింది. ఇప్పుడు పుష్ప 2లో శ్రీలీల కిసిక్స్ ఐటెం సాంగ్కు ఊ అనిపిస్తోందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీల ఎంపిక వెనుక చాలా మదింపు జరిగిందని, తప్పకుండా ఆమె ఎంపిక సరైనదే అని అంతా అంటారని సుకుమార్ భావిస్తున్నారట.